అదే స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అదేవిధంగా చెప్పకండి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సమస్త ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. కానీ మొన్న ఎలక్షన్లో కేవలము విస్తృత వారి ఆలోచనలతో ఏదో విధంగా అధికారాన్ని తెచ్చుకోవాలనే దురుద్దేశంతో రకరకాల మోసాలు చేసి రకరకాల హామీలతో అధికారులకు వచ్చాడు. మరి ఆ రోజు ఏం చెప్పినాడు? 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్నాడు. మరి ఇప్పటిదాకా ఏం జరిగింది? వాస్తవాన్ని చూస్తే ఈరోజు 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేయాల్సింది లెక్కల ప్రకారం. కానీ 2 విడతల్లో 6,000 కోట్లు ఇచ్చిండు. లాస్ట్కి 2 లక్షల రూపాయలు మాత్రము 6,000 మందికి 6,000 కోట్లు ఇచ్చిండు. మొత్తం లెక్కేసుకుంటే 18,000 కోట్లు ఈరోజు రుణమాఫీ జరిగింది. మరి నిజంగా చూస్తే ఈరోజు రైతులకు ఆధార్లో పేరు తప్పిందనో లేకుంటే అకౌంట్ బుక్లో పేరు తప్పిందనో రకరకాల కారణాల వల్ల ఈరోజు దాదాపు ఇంకా 20,000 కోట్ల రూపాయలని రైతులకు ఇవ్వాలి. అదే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పులు అయితే మరి అప్పుడు నీ సమాధానం ఏం చెప్తావు? ప్రజలకు చెప్పలేవు కదా సమాధానం. నువ్వేమో పంట పండించి కట్టలేవు కదా, నువ్వేమైనా వ్యవసాయం చేసి దిగుతలేవు కదా, నువ్వేమైనా బిజినెస్ చేసేది అప్పు కట్టలేవు కదా. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఎవరైనా చేయగలుగుతాము, దానికి అప్పు నువ్వు చేస్తా నేను చేస్తాను. తెచ్చినోడివే అన్నవాడు కూడా అప్పు మాఫీ. నువ్వు ఎక్కేటప్పుడు ఏం చెప్పినావు? 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అని చెప్పినావు. ఢిల్లీ పోనీకే 14 సార్లు 15 సార్లు పోయినావు. ఒకసారి పోనీకే 7 కోట్లు. అది ఎక్కే రైతులకు రుణమాఫీ కాదా? నువ్వు ఏం చేస్తావు? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేయి. నువ్వు ఖచ్చితంగా నువ్వు కట్టి ఉన్న మనిషి అయితే రాజీనామా చేస్తావు. లేకపోతే ఇంకా అసలు బతకూడదు నువ్వు. నా మీద చెప్పకుండా సార్ మేము ఒకటే చెప్తున్నాం, మాకు రుణమాఫీ మీకు కాకుంటే మాకు బాగుండదు. మీరు రైతుల మందరం మొత్తం మీ మీద చర్య చేసుకోవడం, మేము మీ మీద దాడి చేయడం కూడా రెడీ కూడా మేము మా రైతులము. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి సీఎంగా చెప్పుకుంటున్నాడు. మంటికి పోయినా ఇంటివాడు ఉండాలనేది ఒక సామెత ఉంది. మన సొంత గడ్డ మీద పుట్టి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లి మరి రెండవసారి ఉద్యమాలను ఉవ్వెత్తున లేపి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారిని మరి చులకన భావంతో మరి మాట్లాడుతున్నాడు. ప్రజలు కూడా ఆయనను ఏదో చేస్తాడని రేవంత్ రెడ్డి నక్క మాటలకు మోసకారి మాటలకు మోసపోయి ఇప్పుడు వాళ్ళు గోతిలో పడినటువంటి ఎలకలాగా కుర్చీలో పడిన ఎలకల్లాగా వాళ్ళు బాధలు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా నేను కోరేదేమంటే రేవంత్ ప్రభుత్వాన్ని వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు ఏవైతే 420 ఉన్నాయో కనీసం 120 అన్నా కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ నిరసనను ప్రజాముఖంగా మేము తీసుకెళ్తూ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల సభలో డిసెంబర్ 9 తర్వాత 2 లక్షల రూపాయలు ఎవరైతే ఉన్నాయో బ్యాంకుల్లో వాళ్ళు పోయి మాఫీ కాయం తెచ్చుకోండి, నాది పూచి రైతు భరోసా ఇస్తాం ఎకరాకు 5,000 రూపాయలు అని చెప్పని రైతులను నమ్మించి రైతులతో ఓట్లేసుకున్న తర్వాత రైతులను నట్టేయటం ముంచిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో 40,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవుతుందని చెప్పి ప్రకటించినాడు. మరి కేబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు అని చెప్పి కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో 26,000 కోట్లు మరి రైతు రుణమాఫీ కొరకు కేటాయించి బడ్జెట్లో ఈనాడు 18,000 కోట్లు మాత్రమే రైతుల రుణమాఫీ చేసి మరి ఈరోజు రైతులందరినీ మోసం చేసి రైతులకు న్యాయం రైతులకు రుణమాఫీ చేయని చెప్పని రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారేమి హరీష్ రావు గారు కానీ అడిగితేనేమి అడ్డదిడ్డంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదవి, మామూలుగా బజార్లో మాట్లాడే మాటల విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా ఆ రోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. డిసెంబర్ 9 అయినా మరుసటి రోజు బ్యాంకులో పోవాలని చెప్పినావు. మరి ఈరోజు రైతుల పక్షాన్ని అడిగే టీఆర్ఎస్ నాయకుల పైన ఈ రకాలకు పెట్టుబడి రైతు బీమా మరి రైతులకు అన్ని రకాల అందించి భారతదేశంలోనే తెలంగాణ రైతాంగాన్ని ఒక అగ్రగామి నిలబెట్టినారు. కానీ నేడు నీవు తెలంగాణ రైతాంగాన్ని అట్టేయడం ఉంచి తెలంగాణకు మనకి ఏకైక ప్రధాని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉత్పత్తిని తెలంగాణ యొక్క జీడీపీని పెంచే వ్యవసాయాన్ని కుంటుపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి. మేము ఏమడుగుతున్నాము? రైతులకు రుణమాఫీ చేయమంటున్నాము, రైతులకు రైతు భరోసా ఇవ్వమంటున్నాము, రైతు
పచ్చాన ఉన్న కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కొరకు పెడితే నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? మరి వాటికి ఈరోజు లెక్క లేదు, పక్క లేదు. ఈ రోజు వరకు రైతు భరోసా ఇవ్వలేదు. నీవు ఒక మాట మాట్లాడతావు, నీ మంత్రివర్గంలో ఉండే మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మీరు అస్థిరపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మీ గురించి అర్థమైంది రైతులకు. పాపమని పాలు పోస్తే మరి పావే కాటేసిందని ఈరోజు రైతులు మదనపడుతున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎన్నడూ బాగుపడదు. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క ఉసురు తగులుతుంది. ఇప్పుడైనా మేము కోరుతున్నాం, నువ్వు ఏదైతే ఎన్నికలలో ప్రకటించినావో, ఎన్నికల హామీలను ఏదైతే ఇచ్చినావో రైతులందరికీ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసి తీరాలా, రైతులకు రైతు భరోసా ఇవ్వాలా, రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయాలా, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలా, 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేకపోతే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.